క్రెడిట్ గ్యారంటీ అంటే ఏంది? ఫైనాన్షియల్ ఇంక్లూజన్లో క్రెడిట్ గ్యారంటీ ఏంటంటే ఇప్పుడు ఒక బారోవర్ డిఫాల్ట్ చేసాడు అనుకో, అప్పుడు బ్యాంకుకి కానీ ఎన్బిఎఫ్సిస్కి కానీ అవన్నీ వాళ్ళ లాసెస్ అన్నీ క్రెడిట్ గ్యారంటీ ద్వారా కవర్ అవుతాయి అన్నట్టు. సో అప్పుడు బ్యాంకులు ఈజీగా లెండ్ చేయవచ్చు, అప్పులు ఇవ్వచ్చు అని చెప్పేసి. ఎర్లియర్గా ఏముండంటే డిఐసి జీసీఐ క్రెడిట్ గ్యారంటీ ఇచ్చేది పబ్లిక్ సెక్టర్ లెండింగ్ బారోవర్స్కి. ఈ వర్క్ ఇప్పుడు వేరే ఆర్గనైజేషన్స్ చేస్తున్నాయి. ఎర్లియర్గా అది వచ్చేది క్రెడిట్ గ్యారంటీ ఫండ్. ఇప్పుడు సిడ్బి ఇంకా గవర్నమెంట్ కలిపి ఎవరికి ఇస్తున్నాయి అంటే క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ ఎంఎస్ఎంఈస్, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్, లోన్స్ టు మైక్రో స్మాల్ ఎంటర్ప్రైజ్, క్రెడిట్ గ్యారంటీ ఫండ్ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్. సిడ్బి వీళ్ళకి ఇస్తుంది, మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్కి ఇస్తుంది. డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ, నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ. లోన్స్ వచ్చేసి ముద్రా, ఈసీఎల్జిఎస్, స్టాండప్ ఇండియా స్కిల్ ఎడ్యుకేషన్ లోన్స్, ఇవన్నీ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇస్తుంది అన్నట్టు. వీళ్ళు క్రియేట్ చేసింది ఏంటంటే నేషనల్ క్రెడిట్ గ్యారంటీ ట్రస్టీ కంపెనీ, ఎన్సిటీజీసీ. కామర్స్ మినిస్ట్రీ కింద వచ్చిన ఆర్గనైజేషన్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఈసీజీసీ ఎక్స్పోర్టర్స్కి ఇచ్చేది అన్నట్టు. రీఫైనాన్స్ కూడా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఆల్ ఇండియా ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ ముద్రా గివ్స్ న్యూ ఫైనాన్స్ టు బ్యాంక్స్ బేస్డ్ ఆన్ క్వాంటమ్ ఆఫ్ ఫైనాన్స్ దే ఆల్రెడీ గివెన్ టు ఎండ్ బారోవర్స్, యూజువలీ వర్క్స్ బై ద ప్రాసెస్ ఆఫ్ సెక్యూరిటైజేషన్ ఆఫ్ ప్రీవియస్ లోన్ పేపర్స్. రీఫైనాన్స్ అన్నట్టు. ఇప్పుడు ఏం లేదు, ఎస్బీఐ అప్పు ఇచ్చి ఉంటుంది, అప్పు ఇచ్చిన పేపర్ తీసుకొని నాబార్డ్ దగ్గర కానీ ఇంకొక ఎక్కడ దగ్గర పెడితే వాళ్ళు సెక్యూరిటైజేషన్ చేసి బాండ్స్ ఇష్యూ చేసి మళ్ళీ రీఫైనాన్స్ ఇస్తారు. రీఫైనాన్స్ కూడా ఇలా కూడా జరగచ్చు, ఇలా కూడా చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ క్లాసిఫికేషన్ మార్చారు. మనకు అందరికీ తెలుసు ఎంఎస్ఎంఈ అంటే మైక్రో అండ్ స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్, మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజ్. మైక్రో స్మాల్ మీడియం ఎంటర్ప్రైజ్ దాని డెఫినేషన్ వద్దంటే మైక్రో అంటే ఏం లేదు, ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 1 crore, టర్న్ ఓవర్ లెస్ దాన్ 5 crore. ఇది ఇన్వెస్ట్మెంట్, ఇది టర్న్ ఓవర్. స్మాల్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ లెస్ దాన్ 10 crore, టర్న్ ఓవర్ లెస్ దాన్ 50 crore. మైక్రో స్మాల్ మీడియం అంటే 50 crore లెస్ దాన్, టర్న్ ఓవర్కి లెస్ దాన్ 250 crore. దీని డెఫినేషన్ మార్చారు అన్నట్టు. నెక్స్ట్ ఒకవేళ ఎంఎస్ఎంఈ నాన్ ఎన్పిఏ బారోవర్ ఉన్నాడు అనుకో, తను ఇప్పుడు కరోనా లాక్డౌన్ వల్ల ఎంఎస్ఎంఈస్ బిజినెస్ డల్ అయింది, అప్పుడు వాళ్ళకు లోన్స్ కావాలి. అప్పుడు ఏంటంటే ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్, ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ కింద ఇది ఎంఎస్ఎంఈ ఎవరు ఎలిజిబుల్ అంటే వేరే వాళ్ళ అవుట్ స్టాండింగ్ లోన్ ఉంది అకౌంట్ 22-25 crores కన్నా ఎక్కువ లేదు, ఎన్పిఏ అయితే కాదు. సో వాళ్ళకు ఎంత అంటే 20% ఎక్స్ట్రా లోన్ ఇస్తారు, 10 year 4 years లోన్ ఇంట్రెస్ట్ ఇలా జనరల్గా ఉంటుంది అన్నట్టు. ఇది ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ ఇది అన్నట్టు. ఎంఎస్ఎంఈ నాన్ ఎన్పిఆర్ దాన్ని ప్రిపేర్ చేస్తారు. ఇంకోటి ఏంటంటే సబార్డినేట్ డెప్ట్ ఏంటంటే ఎంఎస్ఎంఈ హూస్ లోన్ అకౌంట్ ఇస్ నాన్ ఎన్పిఏ, ఇది ఎన్పిఏలో ఉందనుకుందాం. సో ఒక స్ట్రెస్డ్ ఎంఎస్ఎంఈకి కొత్తగా లోన్స్ ఇస్తారు 75 lakhs వరకు రివ్యూ చేసుకోవడానికి. బారోవర్ డస్ నాట్ రీపే లోన్ ఆర్ ప్రిన్సిపల్ ఇంట్రెస్ట్. క్రెడిట్ గ్యారంటీ ఎవరు ఇస్తారంటే సిజిటి ఎంఎస్సి, క్రెడిట్ గ్యారంటీ ట్రస్ట్ ఫర్ మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజ్, ఆర్గనైజేషన్ ఫండెడ్ బై సిడ్బి అండ్ ప్లస్ గవర్నమెంట్. ఈక్విటీ ఇన్ఫ్యూషన్ వయా ఫండ్ ఆఫ్ ఫండ్స్. గవర్నమెంట్ ఒక ఫండ్ ఆఫ్ ఫండ్స్ పెడుతుంది 10,000 crore. ఈ ఫండ్ ఆఫ్ ఫండ్స్ డాటర్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తుంది 45 crore ఫ్రమ్ ది ఫండ్. సో టోటల్ ఇలా ఈక్విటీ ఇన్ఫ్యూజ్ చేస్తారు ఎంఎస్ఎంఈస్కి రివైవ్ చేయడానికి కరోనా టైంలో.